నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క లెంటి దినాల గురించి మనం ఇంతవరకు కూడా మనం ప్రతిరోజు ఈ సిద్ధపాటు గురించి మనం ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు మొట్టమొదటి దినం దైవ సేవకులు మనకు ప్రకటించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు దేవుని దాసుల ద్వారాగా మనం కొన్ని మాటలు విన్నాము. ఎందుకంటే ఏ సంవత్సరంలో వచ్చింది, ఎలా ఉండాలి, ఈ యొక్క ఉపవాసం కూడిక గురించి, ప్రతి ఒక్క మాట గురించి మనం ఆత్మీయ జీవితంలో మనం ఎలా జీవించాలనే విషయంలో కొన్ని మాటలు దైవ సేవకుడు చెప్పిన విధానాన్ని బట్టి మరి ముఖ్యంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. ఈ యొక్క రెండవ రోజు గురించి నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా అధ్యక్షుల గారికి, సంఘ విశేష పాస్టర్ గారికి, సెక్రటరీ గారికి కూడా మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఈ దినము ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగానంటే శ్రమల దినాల గురించి మనం ప్రతి సంవత్సరం కూడా కొన్ని మాటలు మనం ప్రతి సంవత్సరము వింటూ ఉంటాము, చెప్తూ ఉంటాము. కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కొన్ని ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది ద్వారాగా మనం వాక్యం విన్నాము. మన యొక్క జీవితంలో కూడా అనేక విధాలుగా మనము ఎలా బలపడుతున్నాం అనే విషయంలో కూడా కొన్ని విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా మన అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా శ్రమల గురించి ప్రతి దైవసేవకులు ప్రతి విశ్వాసి చెప్తూనే ఉంటాడు, వింటానే ఉంటాము. నిజంగా కదా, మనము కూడా ఎంతవరకు మనం ఆత్మీయంగా ఎదిగేము అనే విషయంలో ఒకసారి మనం చూసుకుందామండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అదే విధంగా ఉండకుండా, ఎందుకంటే మనం ఈ యొక్క లెంట దినాలు వచ్చినాయి అంటే, నిజంగా ఈ శ్రమల దినాలు వచ్చినాయి అంటే ఈ యొక్క 40 దినాలు మనిషి ఒక గోలు పెట్టుకోవాలన్నమాట. ప్రతి విషయంలో కూడా ఊరికే మనం ఈ యొక్క దినాలు దేవుడు మనకు పెట్టలేదు. నిజంగా కదా, ఎందుకంటే ఆచారపూర్వకం కాకుండా ఆత్మ విషయమే. నిజంగా దైవచేవుడు చెప్పినట్లే కదా, ఆత్మపూర్ణులుగా ఈ యొక్క దినాలను మనం బలపరచడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే నేను కరెక్ట్గా అర్ధ గంటలోనే నేను మెసేజ్ ముగిస్తానండి. దయచేసి ఇప్పుడు కరెక్ట్గా 8:30 అయింది. కరెక్ట్గా 9 గంటల లోపే మీరు నాకు దాటితే మాత్రం నాకు సిగ్నల్ ఇవ్వండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే మనం కూడా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి చాలామంది ఈ విషయంలో మాత్రం దైవశక్తి ముందే చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సమయానికి మనం ముగించుకుందామండి. నిజంగానే ఒక దైవసేవకుడు చెప్పాడంట. ఎందుకంటే మనం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా మనకి క్రీస్తుని గురించి అనేక గ్రంథాల్లో మనం వినిపించుకుంటూ ఉంటాం. ఒక దైవసేవకుడు చెప్పాడంటండి. ఎందుకంటే మనకి కొంతమంది యెహోవా దేవుడు అని చెప్తారు, కొంతమంది యేసుక్రీస్తు దేవుడు అని చెప్తారు, కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు అనమాట. ఒక దైవసేవకుడు చెప్పాడు, ఎందుకంటే క్రొత్త నిబంధనలు చాలు మనకి, పాత నిబంధనలు వద్దు అన్నట్లుగా మనం ఎన్నో విషయాలు ఎంతోమంది దైవసేవకుల ద్వారాగా మనము వింటూ ఉన్నాం అన్నమాట. నిజంగా కదా, ఎందుకంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన అనేది రెండు మనకి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు, కానీ ఆత్మపూర్ణంగా మనం ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి. ఎందుకంటే పాత నిబంధనలో కూడా అనేక అధ్యాయాల్లో కూడా ఉన్నాయి. ఆదికాండలో ఉంది, నిర్గమకాండలో ఉంది, ఏషియా గ్రంథంలో ఉంది, కీర్తనలు అయితే మరీ ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకు కొత్త నిబంధనలో పౌలు అనేక విధాలుగా రాశాడు, కానీ మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే పాత నిబంధన అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మన జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట. నిజంగా కదా, మన ఫౌండేషన్ లేకపోతే, మనం పునాది అనేది లేకపోతే మన జీవితం అనేది ముందుకు వెళ్ళదు. క్రొత్త నిబంధన అనేది ఒక ఇంటికి ఫౌండేషన్ ఎలా ఉందో పాత నిబంధన దానికి ఒక అంతస్తు లాంటిది, రెండో అంతస్తు లాంటిది. అంటే ఫౌండేషన్ ఉంటేనే ఆ ఇల్లు అనేది స్థిరపడుతుంది అనమాట. నిజంగా కదా, మన జీవితం నిజంగా కదా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యొక్క బైబిల్ అన్ని గ్రంథాలు 66 అధ్యాయాల్లో మనం ఎప్పుడు కూడా ఏ అధ్యాయాన్ని కూడా తీసివేయడానికి కూడా వీల్లేదు. ఏ దైవ సేవకుడు, ఎలాంటి వారు, యెహోవా దేవుడు ఇలాంటి చెప్పినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా వారి మాటను మనం ఎప్పుడు కూడా వినవద్దండి. నిజంగా కదా, ఈ ఫౌండేషన్ అంటే మనం అన్ని విధాలుగా మనం చూసుకున్నట్లు. ఎందుకంటే దేవుని కంట ఈ యొక్క కొత్త నిబంధన, పాత నిబంధన అంటే రెండు పెదాలు లాంటివి అనమాట. నిజంగా కదా, పెదాలు ఒక పెదం మూసిపోతే ఒక పెదం తెరిస్తే మనం చక్కగా మాట్లాడలేమండి. నిజంగా కదా, అందుకేనండి మనం ఎప్పుడు కూడా రెండు పెదాలు లాంటి, పై పెదం కింద పెదం, ఏంటంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన అన్నమాట. అందుకే మనం ఎప్పుడు కూడా ఏ విధంగా చూసినా కూడా మనం ఏంటంటే
క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు. సిలువను గూర్చి ప్రతి గ్రంథంలో కూడా చెప్పినట్లుగా చూస్తున్నామండి. ఏదైనా మనం ఒక 10 ఫ్లోర్లు ఇల్లు కట్టామంటే మనం ఎలా ఉంటుందండి, పునాది అనేది చాలా గట్టిగా ఉండాలి. నిజంగా కదా. అందుకే నేను కొన్ని మాటలు మీ ముందు కొన్ని పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక విలాప వాక్యం గురించి, దానిలో ఉన్న యేసు అంటే సిలువ గురించి నేను కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. విలాప వాక్యములు, ఎందుకంటే దాన్ని రాసిన వారు ఎవరనండి, ఇర్మియా ప్రవక్త అనమాట. ఇర్మియా ప్రవక్త ఎప్పుడు కూడా ఏంటంటే తన 70 years అతను వయసులో కూడా అతను ఈ యొక్క అధ్యాయం రాసినట్లుగా చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇర్మియా అనేది ఎప్పుడు కూడా కన్నీరుతో ఈ యొక్క విలపిస్తూనే ఉంటాడంట. అంత కన్నీటి ప్రార్థన చేసి వాక్యం చెప్తూ ఉంటాడు, ప్రవచిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఒక్క ఆత్మ కూడా రక్షించలేదని బైబిల్లో చెప్తూ ఉంది. నిజంగా అంత పెద్ద ప్రవక్త అయ్యిండు కూడా, ఎందుకంటే విలాప వాక్యంలో ఆ విధంగా, ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తూ కన్నీటితో ప్రార్థిస్తాడు. ఎందుకంటే ఇర్మియా అనే మాటకి స్త్రీ కలిగిన మనస్సు అని అర్థము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుకే మనం ఎప్పుడు కూడా మనం కన్నీటితో ఆత్మ రక్షించకపోయినా విలపిస్తూ ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుకే మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూసుకుందామండి. విలాప వాక్యములు. అవునండి. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఎవరికి మేలండి? నరునికి మేలు. నరుడు అంటే ఎవరండి? ఈ నరుడు అంటే ఎవరు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నరుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. అందుకే 1వ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూసుకుందామండి. 1వ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. అవునండి, మనం ఒకసారి చదువమ్మా. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. కరెక్ట్ గా. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒకడే, ఆయన యేసు క్రీస్తునను నరుడు. నిజంగా ఈ నరుడు ఎవరంటే యేసుక్రీస్తు. మొట్టమొదటి నరుడు ఎవరంటే ఆదాము. రెండవ నరుడు ఎవరంటే యేసుక్రీస్తు. నిజంగా కదండి. అందుకే మనం రెండో నరుడు అన్న మాట మనం అన్నామంటే మూడో నరుడు ఉన్నాడని అర్థం. అందుకంటే మొట్టమొదటి ఆదాము, కడపటి ఆదాము అనే మాటలుగా మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఆదియు అంతము అనేవాడు యేసుక్రీస్తు కాబట్టి మనం ఇప్పుడు కూడా రెండో నరుడు అన్న మాట మనం ఇప్పుడు కూడా అనకూడదు. అంటే మొట్టమొదటి ఆదాము అంటే మొట్టమొదటి నరుడు ఆదాము, మొట్టమొదటి ఆదాము నరుడు. అందుకే కదా ఆదాము ఏ విధంగా ఉన్నాడో యేసుక్రీస్తు కూడా ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు అన్నమాట. ఈ యొక్క కడపటి ఆదాము, కడపటి యేసు అనే వ్యక్తి ఎలా ఉండండి, పరిపూర్ణుడై ఉన్నాడు. ఎందుకంటే ఒకసారి అంట ఒక చెట్లు అంటే ఒక చెట్టు అనేది కొన్ని చెట్లు అంటే అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి అనమాట. బాడీ ఏర్పాటు చేసుకున్నప్పుడు అవన్నీ అనంట నిజంగా కదా మన చెట్లన్నిటి గురించి కానీ కొన్ని సిలువలు వచ్చినాయి, కానీ ఒక మనిషి నుంచి కూడా ఒక ఒక నరుడని క్రీస్తు అనేది సిలువ అనేది రాలేదని చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. నిజంగా కదండి. మనకి ఏ సిలువ కావాలన్నా కూడా చెట్టు కావాలి కదా. అందుకే మనం ఒక మరియ దగ్గర నుంచే తప్ప ఏ మనిషి దగ్గర నుంచి కూడా ఒక యేసు క్రీస్తు అనేది కూడా రాలేదు. నిజంగా కదా. ఒకసారి మనం చూసుకుందామండి. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఒకసారి ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. అందుకే మనం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, యేసు క్రీస్తు అనే మనం నరుణ్ణి మనం ఎప్పుడు కూడా మన జ్ఞాపకం చేసుకుండా ఉండాలండి. ఒకసారి ఇంకొక మాట చూసుకున్నట్లయితే మనం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నరునికి ఇంకొకసారి చూసుకున్నట్లయితే 1 తిమోతిలకు అది ఇంకొకసారి నరునికి మేలు విలాప వాక్యం చూసుకున్నాం ఒకసారి అండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం అండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఎవరికి మేలు? మనకి మేలు. కాడి మోయిట అనేది మేలు. నిజంగా కదండి. మనం కూడా ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. నరునికి మేలు. నిజంగా కదా. మనం ఎప్పుడు కూడా మేలుకరమైన జీవితం మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే
నరునికి మేలు, నరునికి మేలు. నిజంగా కదా. యేసు ప్రభు అంటే చిన్నప్పుడు అంటే యవన కాలమందు అంటే ఎవరైనా సరే చిన్నప్పుడు దేవుని కోసం ప్రాణం పెట్టిన వారు కూడా ఎవరు ఉండరండి. ఎందుకంటే చనిపోయేళ్ళే అన్నట్లుగా ఆలోచిస్తారు. అదే ముసలితనం మంది చనిపోయే చిన్నప్పుడు పర్వాలేదంట. అదే ముసలితనం మంది చనిపోతే అతను పెద్ద వయసు అయిపోయింది కదా, అతని గురించి పట్టించుకోరు. కానీ యేసుక్రీస్తు మన కోసం ఏంటంటే యవ్వన కాలమందు మనకి ఎందుకంటే మన కోసం, మన యొక్క ఆత్మల కోసం, మన రక్షణ కోసం ఏంటంటే 33 సంవత్సరాల వయసులో కూడా మన కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి ఆ నరునికి ఎందుకంటే మేలు, మనకు మేలు ఉండాలండి. ఎందుకంటే ఆ నరుడైన యేసుక్రీస్తు, ఆ కడపటి ఆదామైన యేసుక్రీస్తు మన కోసం ఎందుకంటే సిలువలో బలియాగాడు. కాబట్టి ఎందుకంటే మనం కూడా మనకి మేలుగా ఉండాలి. నిజంగా కదా. ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందామండి. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఏంటంటే ఎందుకంటే మనం ఒకసారి మనం చూసుకున్నాం. ఎందుకంటే మనం కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఏంటంటే దేవుని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే కదా దేవుడి విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండో మాట మనం చూసుకున్నట్లయితే అది యవ్వన కాలం మందు కాడి మనకేంటండి మొయ్యాలండి. అదే రెండో మాట చూసుకున్నట్లయితే ఇంకొకసారి చూద్దామండి. అవునండి. కదా యవ్వన కాలం మందు కాడి మొయ్యాలి. నిజంగా కదా. మనము సేవకు రావాలంటే ఏంటంటే కాడి మొయ్యాలన్నమాట. కాడి అండి. కొంతమంది ఎట్లా ఉంటారంటే వృద్ధాప్యంలో ఉండి ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత ఏంటంటే అయ్యా నేను సేవ చేస్తాను అయ్యా అని రకరకాలు చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకు అప్పుడు వరకు కూడా తన జీవితం అంతా కూడా సేవకి వెళ్లకుండా ఉద్యోగం చేసుకుని ఏదో చేసుకుని 80 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత సేవ చేస్తే మనకి ఏం ఉపయోగం అండి? కరెక్టే కదండి. కానీ అది ఉపయోగకరంగా ఉండొచ్చాం. కానీ ఒకసారి ఒక వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి దగ్గర గారికి వచ్చినప్పుడు ఆయన ఏమనంటే ఒక 70 సంవత్సరాలు దాటిపోయిందండి అన్నమాట. అయ్యా నేను సేవ చేయాలని ఆశ ఉంది అయ్యా, ఎందుకంటే నేను ఒక సేవ చేయాలని అన్నప్పుడు ఎందుకంటే నువ్వు సేవ చేస్తే నీ కోసం ఇంక ఇద్దరు సేవ చేయాలి అనే మాటలుగా ఆర్ఆర్కే మూర్తిగా చెప్పినట్లు చూస్తున్నాము. నిజంగా కదండి. సేవ చేయాలంటే మనం ఎలా ఉండాలంటే ఒక యవ్వన కాలం మంది ఉండాలి, ఒక యవ్వన వయసులో చేయాలి. ఏదైనా సరే కూడా అంతా చేసుకుని మన వ్యక్తిగతంగా అనేక సమస్యలు అనేక పనులు చూసుకుంటాం. కానీ దేవుని గురించి కూడా ఎందుకంటే యవ్వన కాలమందు మనం ఎలా ఉండాలంటే మనం సేవ చేయాలన్నమాట. సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, ఆత్మల కోసం రక్షించ ఎందుకో ఎన్నో విధాలుగా మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి, ఆత్మల కోసం రక్షించే వ్యక్తులుగా ఉండాలన్నమాట. నిజంగా కదా. ఒకసారి డిఎల్ మూడీ గారు ఎన్నో యవన కాలమందులో ఎంతో వేల మందికి సువార్త చెప్పి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ ఒక మాట అనేదండి. ఏమండి ఈరోజు ఎన్ని ఆత్మ రక్షించారు అనే మాట అన్నప్పుడు 80.5 అనే మాట చెప్పాడంట. ఇదేంటండి 80.5 అని చెప్పారు అని చెప్పినప్పుడు 80 మంది చిన్నపిల్లలు ఎవరంటే ఒక వృద్ధుడు అన్నట్లుగా చెప్పాడు అక్కడ. నిజంగా కదా. మనం కూడా వ్యక్తిగత విషయంలో సేవ చేసే విషయంలో కానీ ఎప్పుడైనా సరే మనకు వయసు అయిపోయినప్పుడు మనం సేవ చేయడం కాదు. కానీ మన యవన కాలం మంది తన బిడ్డలు కూడా ఈ రోజుల్లో కూడా యవనస్తులు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు విని దేవుని సన్నిధిలో ఉంటూ ఎందుకంటే ఆయనలో మనం నడుచుకున్నప్పుడు నిజంగా కదా. యేసు ప్రభు కూడా 33 సంవత్సరాలు తన సేవ విషయంలో కూడా ఎప్పుడు కూడా సేవ చేశాడు. నిజంగా కదా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన వయసు చాలా వరకు వచ్చింది. దైవ సేవలు చెప్తూ ఉంటారన్నమాట. చిన్నప్పటి నుంచైనా సరే మన దేవుని సేవ చెప్తున్నామా? నిజంగా కదా. ఈ పాత నిబంధనలు ఎంత చక్కని మరి యవన కాలమందు కాడి మోయాలి అని. కాడి ఎలా ఉంటుందంటే అండి చాలా సులువుగా ఉంటుందండి. కొంతమంది కష్టం అనుకుంటారు, కొంతమంది భారం అనుకుంటారు. కానీ ఒక సైడు ఒక ఎడ్ల బండి మోసినప్పుడు ఒక సైడు యేసు ప్రభు మనం మోస్తున్నాం అనుకో. ఎడ్ల బండి ఎలా ఉంటాయో మనం మోస్తున్నాం అనుకోండి. ఒక సైడు యేసు ప్రభు ఉంటాడు, ఒక సైడు మనం ఉంటాము. కానీ మన కాడు ఎప్పుడు కూడా తేలిక ఉంటుంది. భారం అనేది మోసేది యేసుక్రీస్తే. నిజంగా కదండి. ఒకసారి ఆ ఉద్దేశంతో మనం ఆలోచించుకుని నిజంగా మన కోసం ఆయన కాడి మోస్తున్నాడే. నిజంగా యవన కాలమందు 33 సంవత్సరాల వయసులో కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. అందుకే ఒక మాట ఉంది హోషేయ గ్రంథము. అది ఒకసారి ఎఫ్రాయిం గురించి హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చూసుకుందామండి. ఎఫ్రాయిం గురించి హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులకు త్రొక్కుగోరు పెయ్యవలే ఉన్నది.
అయితే దానినున్నవి మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దాన్ని చదును చేసుకొనును. చాలా అమ్మా. ఇక ఏముందండి, ఎఫ్రాయిము మార్పునందు అభ్యాసము గలదై కంకులకును త్రొక్కుగోరు పెయ్యవలి ఉన్నది. అయితే దాని నున్నవి మెడకు నేను కాడి కట్టుదును. నున్నవి 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 కరెక్టే కదండి. ఎందుకంటే అయితే దాని నున్నవి మెడకు నేను కాడి కట్టుదును అంటే యవన కాలం అందే. అంటే ఎవరండి ఆ నున్నవి టైంలో నున్నవి నున్నవి కాలమందు నిజంగా కదండి. ఒక్కసారి నున్నవి మన మెడకు మన ఏంటంటే నున్నవి అంటే ఏంటంటే యవన కాలం మందు అనమాట. నున్నవికి మనకి మెడగనేది కట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మనం వృద్ధాప్యంలో మనం ఈ యొక్క దేవుని సేవ చేస్తే చాలా బాధాకరమైన విషయంగా, ఎందుకంటే ఏ ఆత్మను కూడా రక్షించలేము, వ్యక్తిగతంగా మనము సహకరించలేము. ఈ నున్నవి అంటే ఈ యొక్క మెడకు మనం ఏంటంటే కట్టుకోవాలన్నమాట. నిజంగా కదా. అంటే మనం ఒక మెడకు అనేది యవన కాలమందు నున్నవి, యవన కాలమందులోనే మన మెడకు ఈ కాడి మోసేవారుగా మనం ఉండాలని మనం కోరుకుందామండి. ఎందుకంటే విలాప వాక్యంలో ఈ విధంగా చెప్తున్నాడు కదండి, యవన కాలమందు ఇలాంటి మనం కాడి మోసే వ్యక్తిగా ఉండాలని మనం చూసుకుందామండి. మూడో మాట మనం చూసుకున్నట్లయితే అదే విలాప వాక్యములు 3వ అధ్యాయము 28వ వచనం అని ఒకసారి చూసుకుందామండి. దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. అవునండి, చాలమ్మ. కానీ అతని కాడి మీద అతని మీద ఏంటంటే కాడి మోసిన వారు ఎవరండి? యెహోవాయే. నిజంగా కదా. మనం ఎవరో అనుకుంటాము, వాళ్ళు ఒక ఇల్లు పిలాతు ఈ రాజులు వీళ్ళు ఎవరో చేశారు అని అనుకుంటారు. కానీ యేసు ప్రభు మీద కాడి మోపింది ఎవరండి? యేసు యెహోవా దేవుడు అన్నమాట. నిజంగా దేవుడు ఆజ్ఞ లేనిదే మనకి ఏది కూడా జరగదు. నిజంగా కదా. ఎందుకంటే ఇవన్నీ చేసింది ఎందుకండి? మన యొక్క పాప విమోచన కోసం, మన పాప క్షమాపణ కోసం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన పాప క్షమాపణ కోసమే. ఇవన్నీ కూడా యెహోవా దేవుడు నీ గురించి నా గురించి ఈ యొక్క మన మీద మోసాడు. అంటే ఆయన మీద ఈ కాడి మోసాడు అన్నమాట. నిజంగా ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందామండి. వ్యక్తిగతంగా మన పాపముల గురించి, మన యొక్క దోషముల గురించి ఏ తప్పు చేయని యేసు క్రీస్తు మీద కాడి మోపిన వాడు యెహోవాయే. ఎంత బాధాకరమైన విషయం అండి. నిజంగా మనం ఎంతో మన చేసిన పాపాలను బట్టి మనం శిక్ష అనుభవించవలసిన వారం ఉండగా, నిజంగా యేసు ప్రభు మన కోసం ఈ యొక్క కాడి మోసినట్లుగా చూస్తున్నామండి. కానీ దాన్ని మోపించిన వాడు యెహోవాయే. నిజంగా ఒక్కసారి వ్యక్తిగతంగా మన జ్ఞాపకం చేసుకుందాం. అవును కదా ప్రభువా, నేను ఇంత పాపం చేశాను, ఇంత ఘోరమైన పాపం చేశాను, నేను నిజంగా ఎంతో మరణానికి అర్హుడై ఉన్నప్పుడు కూడా నా కోసం ఈ సిలువను మోసి, నాకు పాప విమోచన కోసం ఈ యొక్క సిలువను మోసి, అయ్యా నా కాడు మోసేవో ప్రభు అని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే నిజంగా కదా. ఇర్మియా ప్రవక్త ఎంత విలపించాడో ఎలా విలపించాడో మనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే ఆయన కాడి మీద మన పాపలను మోసి ఎంతో కలువరి కొండపై ఆయన సిలువను మోసుకుంటూ ఎన్ని అవమానాలు పొందాడో, ఎన్ని వేదనలు పొందాడో ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే ఇవన్నీ మన కోసం యొక్క యెహోవా దేవుడు చేసినట్లుగా చూస్తున్నామండి. మనం కూడా వ్యక్తిగతంగా ఆయన సిలువను మన జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రభా, నేను ఏ క్షణం మనం చేసిన పాపాలను బట్టి ఒక క్షణం కూడా ఈ లోకంలో ఉండటానికి కూడా మనం అర్హులు కాదు. అయినా కూడా నీతిమంతుడైన యేసుక్రీస్తు మన పాపముల కోసం, మన వ్యక్తిగతంగా మనం చేసిన పాపముల కోసం ఆయన సిలువలో బలియాగైన విధానాన్ని బట్టి, మరి ముఖ్యంగా దేవునికి ఏమి ఇచ్చినా కూడా మనము రుణం తీర్చుకోలేమండి. అందుకే ఆయన సిలువను మనం ఇప్పుడు కూడా మోసే వారంగా ఉండాలని మనం కోరుకుందాం. 4వ మాట చూసుకున్నట్లయితే అదే 3వ అధ్యాయము 38వ వచనం చూసుకుందామండి. 38వ వచనం. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. సజీవులేలా మూల్గుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూల్గుదురు. ఇంకొక 28వ వచనం. అదే 28వ వచనం చూడండి ఒకసారి. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. చాలా 3:28 అతను ఎలా ఉండండి, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఒంటరిగా కూర్చున్నాడు. నిజంగా కదా.
ఇది ఎంత వేదనకరమైన విషయం. ఒంటరిగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చూసుకుందామండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నిజంగా ఎంత మాట అండి. ఆయన యేసు ప్రభు ఎక్కడో కూడా ఒక నవ్వుతూ కానీ ఎటకారంగా మాట్లాడతాం కానీ ఎక్కడో కూడా యేసు ప్రభు గురించి చరిత్రలో మనం ఎక్కడో కూడా చూడలేదన్నమాట. ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా సంతోషించే వారితో సంతోషించలేదు, ఏడ్చేవాడు అంటే వాళ్ళతో అంటే విందు చేసే వాళ్ళతో నాట్యం ఆడడం ఇలాంటి చేయలేదు. కానీ ఏకాగ్రతతో ఉండి అతను ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. నిజంగా కదా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 14 వచ్చిన కూడా, ఎందుకంటే ఏకాగ్రతతో ప్రార్థన చేశాడు. తన శిష్యులందరినీ కూడా వాళ్ళు ఒకసారి నుంచోపెట్టి అతనికి ఏకాగ్రతతో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఒంటరిగా ఉండి ఆత్మల కోసం కన్నీటితో చెమట రక్త బిందు అంటే చెమట రక్తం వల్ల కారణంతగా కూడా అతను కూడా ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నామండి. నిజంగా కదా మనం కూడా ఒకసారి మనం వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే ఒంటరి వాడే యేసు ప్రభు కూడా ఏంటంటే ఒంటరిగా ఉండి మన కోసం ఒంటరిగా కూర్చున్నాడు అన్నమాట. మనం కూడా ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందామండి. యేసు ప్రభు ఎందుకంటే ఇటు ఒంటరిగా ఉండి, ఎందుకంటే అన్నీ ఉండి కూడా ఒంటరిగా ఉండి ఈ లోకములో అన్నీ ఉన్నాయి. ఆత్మల కోసం ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. రక్షణ కోసం ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. స్వస్థత కోసం ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయముతో ఎంతో వేదనతో నిద్రాహారం లేకుండా కన్నీటితో యేసు ప్రభు ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. నిజంగా కదా ఈ యొక్క విలాప వాక్యంలో చక్కని మాట్లాడండి. ఎందుకంటే పాత నిబంధనల విలాప వాక్యంలో కూడా చక్కని, ఎందుకంటే క్రీస్తుని గురించి మనకి చాలా వివరంగా చెప్పబడినట్లుగా చూస్తున్నామండి. ఎందుకంటే ఒంటరిగా ఉండి ఎంతో ప్రార్థన చేశాడు. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఒంటరిగా ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు నిజంగా ఆ సిలువను గురించి, ఎందుకంటే యేసు ప్రభు ఏ విధంగా ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడు, దేనికోసం ప్రార్థించాడు, ఎందుకంటే ఎందుకంటే అనేకమైన ఎన్నో అపజయాల నుంచి అతను జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే అపవాది శక్తుల నుంచి జయించబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ఒంటరిగా ఉండి ప్రార్థించి అపవాదిని జయించినట్లుగా మనం చూస్తున్నామండి. నిజంగా కదా మనం కూడా వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలంటే ఒంటరిగా ఉండి మనం ప్రార్థించే వారంగా ఉండాలా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. విలాప వాక్యంలో చాలా చక్కని మాట చెప్తున్నాం. ఒంటరిగా కూర్చుండి మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 5వ మాట మనం చూసుకున్నట్లయితే విలాప వాక్యంలో 3వ అధ్యాయము 39వ వచనం చూసుకుందాం ఒకసారి అండి. అవును, బూడిదలో మూతి పెట్టుకోవడం అంటే ఏంటండి? బూడిదలో మూతి పెట్టుకోండి. పాస్టర్ గారు చెప్పారు కదా, బూడిద గురించి చెప్పారు కదండి. ఆశ అంటే ఉపవాసం అంటే మనం తను తగ్గించుకొని మనం ఏంటండి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అంటే ఈ యొక్క యేసు ప్రభు కూడా ఎలాంటి బూడిదలో మూతి పెట్టుకుని అంటే ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉండాలి. నినివే పట్టణం గురించి ఏంటంటే యోనా ప్రార్థించాడు. అంటే ఆ దేశం మొత్తం కూడా ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం తన రాజ్యం గురించి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే మనం అనేకమైన యోబు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఈ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బూడిదలో మూతి పెట్టుకునేను. నిజంగా కదా తాను తగ్గించుకొని తన వ్యక్తిగత సమస్యల కోసం, తన యొక్క వేదన కోసం, తన యొక్క బాధ నిమిత్తము నిజంగా కదండి మనం కూడా ఈ యొక్క ఉపవాసం దినం నుంచి వచ్చామంటే ఏదైనా ఒక గురి పెట్టుకోవాలండి. ఏదైనా 40 దినాలు వచ్చాము, ఏదైనా ఉపవాసం ఉన్నామంటే దానికి ఒక సార్థకం ఉండాలండి. ఏ సార్థకం లేకుండా మనం ఉపవాసం ఉన్నామంటే దానికి ఒక అర్థం అనేది కూడా ఉండదు. నిజంగా కదా బూడిదలో మూతి పెట్టుకుని ఉపవాసం ఉండి కన్నీటితో మనం ఏంటంటే అతను ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. నిజంగా మోషే విషయంలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మోషే ఎందుకంటే ఉపవాసం ఉండి మోషే గొప్ప కార్యాలు చేశాడు. ఎస్తేరు గొప్ప కార్యాలు, సాతాను యేసు ప్రభు జయించినట్లుగా మనం చూస్తున్నామండి. నిజంగా కదండి మనం కూడా ఈ యొక్క ఉపవాసం ఉన్నామంటే ఒక గోలు
పిల్లల గురించి, వ్యక్తిగత మన గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి మనం ఎంతవరకు మనం ప్రార్థించుతున్నాం. నిజంగా దేవుడు దేన్నైనా కూడా తొందరగా ప్రార్థన వినకపోవచ్చాం, కానీ ఉపవాసం ఉంటే మాత్రం దేవుడు తొందరగా పశ్చాత్తాపం కలిగి ఇప్పుడైనాను అంటే ఉపవాసం ఉండి కన్నీరుతో విడిచి మనం ప్రార్థించినప్పుడు దేవుడు కన్నీటి ప్రార్థన ఉపవాసం ఉండి మోకాళ్ళు నుండి ప్రార్థించినప్పుడు త్వరగా దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నిజంగా కదా, మనం కూడా ఆ యొక్క బూడిద విషయంలో అంటే బూడిదపై ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా ఆ విధంగానే ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నామని. నిజంగా విలాప వాక్యం గురించి వాక్యంలో యేసు ప్రభు గురించి చక్కని మాటలు మనకు వినిపించిన విధానాన్ని బట్టి మరి ముఖ్యంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. ఎందుకు అదేవిధంగా ఇంకో మాట చూసుకున్నట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 30వ వచనం చూసుకుందామండి ఒకసారి. చాలమ్మా. అతడు కొట్టువాని తట్టు తన చెంపను విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వేదనలు వస్తాయి, రకరకాలుగా నిజంగా కదా. కొంతమంది అయితే నిజంగా నిన్న ఫాస్ట్గా చెప్పారు కదా, నిజంగా ఎంతో చిన్న ఒక సేవ విషయంలో కూడా చేస్తేనే నానా విధాలుగా కుటుంబాన్ని కొట్టి హింసించి చంపి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. నిజంగా కదా. అతను అయినా కూడా మొన్న అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా అంటే ఒక వ్యక్తి ట్రైన్లోనో ఎక్కడో కొట్టాడు అనమాట. కొట్టిన తర్వాత అతను ఇంకో చెంప కూడా చూపించినప్పుడు అతను దాన్ని బట్టి ఆ వ్యక్తి మారినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అందుకంటే చిన్న కొటేషన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం కూడా ఎందుకంటే కొన్ని ఆత్మీయ విషయంలో కొన్ని మనం చూడాలి తప్ప వేరే విధంగా మనం ఎప్పుడు కూడా మనము చూడకూడదు అనమాట. నిజంగా కదా. అతడు కొట్టిన వాని తట్టు తన వీపుని తిప్పాను. నిజంగా కదా. కొట్టినప్పుడు మనం ఇంకో చెంప కూడా చూపించాలి. నిజంగా అది ఎక్కడ ఉంటుందంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది చేయగలం అన్నమాట. లేకపోతే మనం ఏ విధంగా కూడా మనము చేయలేము. మనకు కూడా చాలా పౌరుషం ఉంటాయి. ఆయన కొట్టాడని చెప్పేసి మనకు అనే విధాలుగా మనసులో కోపము, ఆవేశం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ దీని అన్నిటినీ జయించాలంటే యేసు ప్రభు ద్వారా మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే, ఈ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే, కన్నీటితో ప్రార్థించినప్పుడు మాత్రమే, మనం ఇవన్నీ కూడా ఆయన ప్రేమను మనం చూసినప్పుడు మాత్రమే మనం కొంచెం చెంప కూడా తిప్పగలం. కానీ విడిగా మాత్రం మనం ఎప్పుడూ కూడా ఇలాంటిది చేయలేము అన్నమాట. అందుకే ప్రతి విషయంలో నరుడైన యేసుక్రీస్తుని మనం ఇప్పుడు కూడా ఎలానండి జ్ఞాపకం చేసుకోవాలి. అని అనుక్షణం కూడా ఎక్కడ ఎలాంటి పరిస్థితి మనకు ఎదురవుతుందో అలాంటి సిచ్యువేషన్ బట్టి మనం ఎలా ఉండాలంటే మనం దాన్ని ఆహ్వానించుకుంటూ మనం దాన్ని ఎలా ఉండాలంటే దాన్ని ఎదిరించే వారంగా ఉండాలి. ఎదిరించే ప్రార్థన ద్వారాగా మనం దాన్ని తగ్గించుకుంటూ ఎవరైనా ఏదైనా చేసినప్పుడు మనం ప్రార్థన ద్వారాగా అంత తగ్గించుకోవాలి తప్ప ఇదికైతే మనం తగ్గించుకోలేమండి. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించబడుతున్నాను. 3వ అధ్యాయం 30 వచ్చిన ఇంకో మాట చూసుకున్నట్లయితే చెప్పండి. ఇంకో మాట, అతడు నిందతో నింపబడవాలని. నిజంగా దేవుని సేవకులకి నిజంగా చాలా నిందలు ఉంటాయండి. నిజంగా ఇప్పుడు ఏదైనా సరే ఒక వాక్యం చెప్పినప్పుడు నా గురించి చెప్పాడని చెప్పేసి ఆ పాస్టర్ గారి మీద పట్టపట్ట నూరుతూ ఉంటారు. రకరకాలుగా ఇక ఏం చెప్తారంటే నిజంగా ఎక్కువ అనేక విధాలుగా మొహం అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు. నిజంగా ఆయనేమో పరిశుద్ధాత్మ ద్వారాగా వాక్యం ద్వారాగా మనల్ని గద్దించాలని చూసినప్పుడు, ఎందుకంటే ఇది తప్పు జరుగుతుంది, ఇది చేయాలని వాళ్ళ కోసం చెప్పుకోకుండా దేవుడు చెప్పాడని మాటతో దైవసేవకుడు చెప్తాడు. కానీ ఆ విశ్వాసం అనేది సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన మనం ఏం చేస్తామంటే దాన్ని అనేక విధాలుగా దైవసేవకుల్ని మనం నిందిస్తూ ఉంటాము, ఎటకారం చేస్తూ ఉంటాం. అనేక విధాలుగా మనం ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాము. నిజంగా కదా. అందుకే నింద అనేది ఒక 100 అంట. ఒక మనిషికి ఒక నింద వచ్చిందంటే ఒక 100 మార్కులు మనకి వచ్చినట్లు ఉండగా. నిజంగా కదా. యేసు ప్రభువును కూడా అనేక విధాలుగా అంటే దెయ్యము దెయ్యం పట్టినవాడు అన్నారన్నమాట, తిండిపోతున్నారు, తాగుపోతున్నారు, వడ్లవాడన్నారు, ఎందుకు అనేక రకాలు అన్నారు. నువ్వు ఇంకో మాట కూడా అన్నారంటే ఏంటంటే నువ్వు మరి కుమారుడు అన్నారు. అంటే దానికి ఇంకో మాట మనం అర్థం చేసుకున్నట్లయితే అంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా వేరే విధంగా పుట్టేవని, అంటే నువ్వు మరి కుమారుడు అంటే ఎట్లా రకాల అంటే ఎన్నో విధాలుగా అంటే ఇంకో వేరే అర్థం మనం తీసుకోకూడదు. అంటే అనేక విధాలుగా దూషించారు, యేసు ప్రభువును నిందించారు, అవమానపరిచారు. ఎన్ని చేసినా కూడా యేసు ప్రభు ఒక్క పొల్లైన కూడా ఒక మాట కూడా మాట్లాడదండి. ఎందుకంటే ఆయన మీద అనేక విధాలుగా నిందలు మోసారు, రాళ్ళు రువ్వారు, ఉమ్ము వేసారు. ఎన్ని చేసినా కూడా
యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ యొక్క నింద అనేది మనకంట ఒక పునాది అంట. ఈ రాళ్ళు నిందని రాళ్ళు మనం ఒక పునాది వేసుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప ఒక వజ్రము అంటే జీవితంలో ఒక హారముగా మన దేవుడు ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుందామండి. నిజంగా కదా, ప్రతి నింద కూడా ఒక 100 దీవెనలుగా ఆశ్రయించినప్పుడు ప్రతి రాయి కూడా మన మీద ఎవరైతే వేస్తారో అది ఒక ఆశీర్వదకరంగా మన జీవితంలో ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అందుకంటే ఆ లోక సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదువుకొని కొన్ని ముగించుకుందామండి. ఒకసారి లోక సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. నిజంగా మనుష్య కుమారు మన నిమిత్తం మనం హింసించినా కూడా, ఇంకోటి అంటే ద్వేషించినా కూడా, అవమానపరిచి ఏది చేసినా కూడా మనం ధన్యులమై ఉండాలి. నిజంగా కదా, ఈ యొక్క సిలువ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ధన్యజీవులుగా ఏ నింద వచ్చినా కూడా, ఎలాంటి అవమానం పొందినా కూడా మనం ఇప్పుడు కూడా ధన్యకరమంగా ఉంటాడని దేవుడు చేస్తాడని మన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలండి. చిన్న ఒక ఉపమానం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒక ఇంటిలో ఒక చిన్న పాప పని మనిషిగా పనిచేస్తుందన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆమె చనిపోయే ముందు అంటే ఒక సిలువ అనేది ఆమెకి ఇచ్చిందనమాట. అమ్మ ఇది ఉంచుకో అమ్మ, నాకు జ్ఞాపకార్థంగా చెప్పేసి ఆ పాపకి ఇచ్చేసి ఆమె చనిపోయింది. ముసలామ్మ చనిపోయినప్పుడు చాలా కాలం అందరూ అంటారన్నమాట, నీకు ఏమి ఇచ్చాడు అంటే ఆమె నీకేమి ఇచ్చిందని చెప్పేసి, బంగారం ఇచ్చిందా, ఆస్తి ఇచ్చిందా, ఇంతకాలం నువ్వు సేవ చేసావు కదా, ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో నిందలు పడి, ఎన్నో చేసావు కదా అని చెప్పి రకరకాలుగా ఆమె కోసం అడిగినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు, ఒక సిలువను తప్ప అని చెప్పేసి ఆమె చెప్తుందన్నమాట. ఒక సిలువ మాత్రమే ఇచ్చిందనమాట ఆమె. కొంతకాలానికి అది ఏమైందంటే ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ ఫ్యాన్కి అది గాలికి అది కింద పడిపోయిందన్నమాట. దానిలో ఉన్న ఎప్పుడైతే కింద పడినాయో దాని లోపల ఉన్న వజ్రాలు మూటలు అన్నమాట. అంటే వజ్రాలు అన్నమాట, ఎంతో విలువైన వస్తువులు. నిజంగా ఆమె కోసం ఆ తల్లి ఉంచినట్లుగా చూస్తున్నాం అన్నమాట. నిజం కదా, ఆ ఇంట్లో ఎన్ని నిందలు పడిందో ఆ తల్లి, ఎన్ని అవమానాలు పొందిందో, ఎన్ని వేదనలు పొందిందో, ఎన్ని అవమానాలు పొందిందో, దాని అంతటిగా రెట్టింపు దేవుడు ఆ బిడ్డకి ఆశ్రయించినట్లుగా చూస్తున్నామండి. మనం కూడా వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క విలాప వాక్యంలో చూసుకున్నట్లయితే, యవ్వన కాలం మంది కాడిన మోయిట నరునికి ఆ నరుడైన యేసుక్రీస్తు మన కోసం ఎన్నో అవమానాలు పొందాడు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, పరలోకానికి తీసుకెళ్ళాడు. మనం కూడా ఎప్పుడైతే అనేకమైన నిందలు పొందినప్పుడు ఒక వజ్రమైన కిరీటంగా దేవుడు మన పరలోకంలో ఉంచుతాడని విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగాలని కోరుకుందాము. దేవుడు చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సాక్షిగా